తెలంగాణ. నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is the handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR garu or the party. To strengthen the party, and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోవట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు నిలబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. బ్రదర్, మీకు ఒక మాట, ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం అనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. ఇంకేమన్నా తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు, అంత హడావుడి ఎందుకు? నేను చెప్పేది ఏమంటే, తెలంగాణకు పట్టిన శని కాంగ్రెసు, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని, శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడి రాదు, ఎందుకు అంత ఎగబడుతున్నావు? నేను అనేది ఏమంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా
సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశాలు. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు, సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీని మళ్ళీ మీరు, నాకు తెలుసు మీ సంగతి, యు ఆర్ ఇంటెలిజెంట్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కాబట్టి నేనేమంటానంటే మీరు ఏం పెడతారో, మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారు నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు, మీ మేనేజ్మెంట్లోకి ఉండే అవస్థలు నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పను, ఒకటి మాత్రం చెప్తాను, మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి, అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం. చెప్పిందే చెప్పి అబద్ధాల పాట పాడుతుంటావు కదా కాళేశ్వరం మీద. ఇక్కడ నువ్వు ఫెయిల్ కాలేదా? నువ్వు అసెంబ్లీలో 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 6,50,000 ఎకరాలకు ఇస్తాను నువ్వు మొదటి ఏడాది అర్థమైంది, 6,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే. అంటే ఇట్లా మీరు చూస్తే కేఆర్ఎంబి మీద ప్రాజెక్టులు అప్పచెప్తారు. కృష్ణానదిలో మనకు 34% వాటా ఉంటే కేవలం 27% వాడి 65 టీఎంసీలు ఈ సంవత్సరం తక్కువ వాడుకున్నాం. అందువల్ల ఇలా ఖమ్మంలో పంటలు ఎండినాయి, నల్లగొండలో పంటలు ఎండినాయి, సూర్యాపేటలో పంటలు ఎండినాయి, మహబూబ్ నగర్లో పంటలు ఎండే పరిస్థితి ఏర్పడ్డది. ఉన్న నీళ్లను కూడా వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కు లైనింగ్ అయితే దాన్ని ఆపలేవు. ఇప్పుడు గోదావరి బనకచెర్ల స్టార్ట్ చేస్తే దాని మీద కూడా కనీసం నిలువరించలేని పరిస్థితిలో ఉన్నావు. మరి నాకైతే అర్థం కాలే, నీతి ఆయోగ్ ఎందుకు పోయినావు నువ్వు మొన్న అసెంబ్లీలోనే చెప్తివి వీళ్ళు బడ్జెట్లు ఏమి ఇస్తలేరు, మన ప్రాజెక్టులకు అనుమతి ఇస్తలేరు, నేను నీతి ఆయోగ్ బైకాట్ చేస్తున్నా, శాసనసభ అంతా సపోర్ట్ చేయాలంటే మేము కూడా బలాలు కొట్టినాం. అబ్బా ముఖ్యమంత్రి తెలివికి వచ్చిండు, మొదట్లో బడేబాయి చోటబాయి అన్నాడు, బడేబాయి చోటబాయిల బంధం అర్థమైనట్టుంది, ఇప్పుడు కళ్ళు తెరిచిండు అని నేను అనుకున్నా. మరి నేను ఎందుకు ఉరికినావు? నువ్వు పోయినావు, కనీసం మాట్లాడినావా నీతి ఆయోగ్లా? ఏంది ఏదో అధికారులతో ఉత్తరాలు రాపించి చేతులు దులుపుకోవడం కాదు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్పష్టమైన డిమాండ్లు నీ ముందు పెడతా ఉన్నాం. ఏదో నువ్వు పైన అధికారులతో, చీఫ్ ఇంజనీర్తో ఉత్తరం రాయించి మేము అపోజ్ చేసినామని చేతులు దులుపుకుంటే ఊరుకోం మేము. అవసరమైతే మా అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఆనాడు జల పోరాటం చేసినాం తెలంగాణ ఉద్యమంలో, నీళ్ల కోసం ఇలా ఉద్యమించింది తెలంగాణ, నీళ్ల కోసం పోరాడింది తెలంగాణ. కానీ తెచ్చుకున్న తెలంగాణలో అప్పనంగా 200 టీఎంసీలు ఇలా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిలువరించడంలో, దాన్ని ఆపడంలో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని ఎంతో బాధతో నేను చెప్తా ఉన్నా ఈరోజు. అందువల్ల మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ విషయం మీద సీరియస్నెస్, ఈ రాష్ట్రం యొక్క సీరియస్నెస్ కేంద్రానికి తెలవాలంటే, బీజేపీ మీద ఒత్తిడి తేవాలంటే వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నంబర్ 2, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసెంబ్లీలో చర్చించి, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు కేసీఆర్ గారు సెక్షన్ 3 తెచ్చిండు. ఎందుకు? ఇట్స్ ద రైట్ ఆఫ్ అవర్ స్టేట్. సెక్షన్ 3 తెస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టులో కేసు వేసింది. అది మన హక్కు మీదనే వాళ్ళు ఆ రకంగా కేసులు వేస్తే
ఏ హక్కు లేకుండా ఏ అనుమతులు లేకుండా వాళ్ళు గోదావరి బంకచెర్ల కడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే నువ్వు సుప్రీంకోర్టుకు పోయి ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? నీ ఎంపీలు పార్లమెంటు చేయాల్సిన బాధ్యత మీకు లేదా? నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రశ్నించాల్సిన బాధ్యత నీకు లేదా? ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? ఆఫీసర్లతో ఉత్తరాలు రాసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావా? తక్షణమే అఖిలపక్షం పిలవండి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రానికి పంపండి, సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయ ద్వారా మన రాష్ట్ర హక్కులు కాపాడండి, మీ ఎంపీలను వెళ్ళి పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించమని చెప్పండి. లేదంటే ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు, అటు బీజేపీ తన బాధ్యతల్ని కేంద్ర మంత్రులు బీజేపీ నిర్వర్తించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హక్కులు కాపాడకపోయినా తప్పకుండా ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారు, వదిలిపెట్టరు. ప్రజలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ, మా ఆవేదన రాజకీయం కాదు, మా ఆవేదన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం, రాష్ట్ర హక్కులు కాపాడడం. ఏ అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి ప్రాజెక్టు పనులు ప్రారంభించబోతుంది. టెండర్లు పిలిచారు ఇప్పటికే. దానికి బీజేపీ ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది. ఇప్పటికే ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వడమే కాక ఈ ప్రాజెక్టుకు మరో 80,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలంగాణకు 8 పైసలు ఇయ్యరు, మెడికల్ కాలేజ్ ఒకటి ఇయ్యరు, ఒక ప్రాజెక్టుకు రూపాయి ఇయ్యరు. అప్పు తెచ్చుకున్న డబ్బులను రికవరీ పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొడుతున్నారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజల పక్షాన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మేము ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా, ప్రజాప్రతినిధులుగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టికి తెస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొద్దు నిద్ర వీడి తక్షణమే అఖిలపక్షం పిలవాలి, అసెంబ్లీ సమావేశాల్ని పిలవాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి మన రాష్ట్ర హక్కులు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకవేళ అవి మిగులు జలాలైతే తెలంగాణ తెచ్చుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును అనుమతులు రద్దు చేయాలని ఎందుకు అడిగారు? భక్త రామదాస్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దని ఎందుకు అడ్డుకున్నారు? మిగులు జలాలైతే మరి మా ప్రాజెక్టులు పాలమూరుకు మిగతా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఎందుకు ఆపుతున్నారు? మీరు సహకరించాలి కదా. మీరు ఆ రోజు ఎందుకు లెటర్ల మీద లెటర్లు రాసి మా ప్రాజెక్టులు అడ్డుకున్నారు? సమాధానం చెప్పండి. అవి మిగులు జలాలు కావు. తెలంగాణ ప్రభుత్వం మనకు కేటాయించబడిన 959 టీఎంసీలను పూర్తిగా వినియోగించకపోవడం వల్ల కిందికి పోతున్నటువంటి జలాలు.